మంచిది. అందరము స్తుతిద్దాం. దేవుని పాదాలు పట్టుకొని, దేవా నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. సత్యం నాకు తెలియాలని, సత్యంలోనే నడవాలని నా ఆశయ. సర్వ సత్యంలోకి నడుపుటకు పంపబడిన వాడ, ఇప్పుడే దిగి రమ్మయ్యా. కదలక శకరా బాబా, కదలక శకరా దలా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేనా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, సర్వాంతర్యామి సత్య స్వరూపి, సర్వాంతర్యామి సత్య స్వరూపి, ఇప్పుడే దిగిరమయ్యా. మాపై ఇప్పుడే దిగిరమయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, యేసుని చూడాలని, యేసులాగే ఉండాలని నా ఆశయ. యేసుని చూడాలని, యేసులాగే ఉండాలని నా ఆశయ. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడ, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడ, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశ.
యేసయ్యా నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమయ్యా నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమయ్యా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా కలిసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా పరిశుద్ధ ఆత్ముడా నీతోనే ఉండాలని నీతో ఏకమవ్వాలని నా ఆశయా నీతోనే ఉండాలని నీతో ఏకమవ్వాలని నా ఆశయా నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమయ్యా నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమయ్యా నీలో నేను నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా కలిసి ఉండాలయ్యా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా కలిసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా పరిశుద్ధ ఆత్ముడా సత్యం నాకు తెలియాలని సత్యంలోనే నడవాలని నా ఆశయా సత్యం నాకు తెలియాలని సత్యంలోనే నడవాలని నా ఆశయా సర్వ సత్యంలోకి నడుపుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమయ్యా సర్వ సత్యంలోనికి నడుపబడిన వాడ ఇప్పుడే దిగిరమయ్యా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా కలిసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా పరిశుద్ధ ఆత్ముడా నీతోనే ఉండాలని నీతో ఏకమవ్వాలని నా ఆశయా నీతోనే ఉండాలని నీతో ఏకమవ్వాలని నా
సదాకాలం ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగేదమయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా. శాంతపడి క్రియల నుంచి నీ కుటుంబం విడిపించబడుతుంది. చీకరంధకార శక్తుల బంధకాల నుంచి విడిపించబడుతున్నాను. ప్రార్థన జీవిత ఎదుగుదల చూడబోతుంది. కుటుంబంలో సఖ్యత, సమాధానం, స్వస్థత, దీర్ఘాయువు, ఆరోగ్యం, సకల ఐశ్వర్యాలతో కూడిన సిరి సంపదలు, ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలు ఇది మొదలుకొని ఈ కుటుంబంలో చూడబోతున్నాం. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నా, తెచ్చుకొని కూర్చున్నా, శాతపడి క్రియలన్నీ లయమైపోతున్నాయి. దురాత్మంధకార శక్తులు లయమైపోతున్నాయి. చిల్లగితనాన్ని వాడుకో చేసుకున్న వారు చచ్చిపోతున్నారు. మాంసకులు కూడా చనిపోతున్నారు. చతుర్ములు చేసేవాడు, శాతపడి క్రియలు చేసేవాడు యేసు నామాన్ని బట్టి గడగడ గడగడ గడ ఉనికిపోవచ్చు. చావును దగ్గరగా చూడబోతున్నారు. కొంతమంది అయితే చనిపోతున్నారు. నీ దేవుడు చేసిన శాసనం వాటిని వాడుక చేసుకొని దుర్మార్గంగా నడుస్తూ దుర్మార్గపు చర్యలను వాటిని ప్రయోగింప చేస్తున్న వారిలో కూడా భయంకరమైన మరణాలు సంభవించబోతా ఉన్నాయి. అది ఊహించని విన్న వారి శివుడు దేవుడే దేవుడే తన మహా ఉగ్రతను కుమ్మరిస్తున్నాడు ఆ కుటుంబాలను. నువ్వు నమ్మిన దేవతలు దేవుడు ఏమీ తప్పించలేదు. నీవు ఆశ్రయించిన చాతబడి క్రియలు మాంత్రికులు కూడా ఏమీ తప్పించలేదు. అవి నీ వాడు ఎవడైనా సరే మాంత్రికులు ఎవడు తప్పించలేదు ఆ ఉగ్రతను. నీవు మాత్రమే తప్పించుకోగలవు. దేవునికి విధేయత చూపినట్లయితే, దేవుని పాదాలు పట్టుకొని యథార్థంగా నమ్మకంగా ఆయన ఎదుట బ్రతికినట్లయితే ఆ మహా ఉగ్రత తప్పించబడుతుంది అంటున్నాడు ఆయన. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా. కొన్ని సంఘాల్లో వ్యక్తులతో, కొన్ని సంఘాలు దేవుడే ఆ దైవజనుల దగ్గర నుంచి తీసివేసి ఆ సంఘ బిడ్డలను ఆయన దయా సంకల్పంలో నిర్ణయింపబడిన ఆయన చిత్తానుసారమైన దైవజనులకు అప్పచెప్పబోతా ఉన్నాడు. ఆ దైవజనుల మీద ఏ దైవజనులకైతే సంఘాన్ని తీసివేస్తున్నాడు ప్రతి తరము శపించబడుతుంది. ప్రతి తరము శాపగ్రస్తంగా మారాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఏడుస్తున్నాగా ఓ తల్లి సేవకురాలు, నువ్వు లోబడాలి దేవునికి. దైవ విశ్వాసానికి వేరుగా చేసిన దుర్మార్గ పనులన్నీ విడిచిపెట్టాలి. ఈ దైవజనుడు చెప్పాడని నీ హృదయంలో పుట్టిన తప్పుడు అభిప్రాయాలను బట్టి నీవు తీసుకొని చేసిన అడుగులు వేసిన నిర్ణయాల పనులన్నీ విడిచిపెట్టాలి.
లోతైన పశ్చాత్తాపం కలిగి దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే దైవోగ్రతతో కూడినటువంటి నీ ఇంట్లో జరగవలసిన మరణాలు ఆగిపోతాయి. లేదంటే ఎంతో ఘోరంగా మారిపోతుంది నీ కుటుంబం. అది నువ్వు కళ్ళారా చూస్తావు, క్షోభను అనుభవిస్తావు. ఏం కావాలో నీకు ఇస్తున్నాడు. స్తుతి 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 నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా, నీతోనే ఉండాలని, నీతో ఏకం అవ్వాలని నా ఆశయా. నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే మా పైకి దిగి రమ్మయ్యా. ఇంకే కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. ఈ చిన్నపాటి ఆరాధన మీ పాదపద్మం సమర్పిస్తున్నాం. లేఖనపు కాంచులో నుంచి నా మీరు మాట్లాడమని, ఈ ఆత్మకార్యములను జరిగించమని కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ చిన్నపాటి ఆరాధన పాదాలకు సమర్పిస్తూ ఈ పక్షం వహిస్తున్న దేవా ఈ అల్పుడిపై, ఈ అల్పునికి దేవా నీ అభిషేక నీవు ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు తన కృపను బట్టి వెల్లడి చేసిన ప్రతి ప్రవచన విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. సరి చేసుకోమనే ప్రభు బతిమలాడుతూ ఉన్నాడు. వింత విచిత్రం ఏంటంటే, మరి ఈ వాళ్ళు వెళ్తున్న సంఘాల్లో మరి దైవజనుడి దగ్గర ఏం నేర్చుకుంటున్నారు, చేతబడులు అని ధూపాలు వేస్తూ ఉన్నారు. రోజు ఇదే పని. జ్వరం అంటే ఒక రోజు ఉంటుంది, 4 రోజులు ఉంటుంది, సంవత్సరాలు ఉంటుంది. ఆ జ్వరం, ఆ పారాసెటమాల్ ఇంజెక్షన్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి పగలగొట్టి ఆ వాసనను ధూపం వేస్తాడు. ఆ వాసన ద్వారా ముక్కుల్లో పీల్చుకున్నప్పుడు అనారోగ్యము అయ్యేలాగా, ఆ కొన్ని శక్తులు ఆవరించేలాగా యాసిడ్ని కూడా ధూపం వేస్తారు. మట్టి మీద పోస్తే అది బొస పొంగుతుంది. ఆ వాసన ముక్కులు తగిలితే బిగేస్తుంది ముక్కులు. నాకు అర్థమవుతుంది అది ఎంత భయంకరమైన ఉగ్రతను సంపాదించుకుంటున్నారంటే ఊహించలేరు. అంత ఘోరంగా ఉంటాయి పరిస్థితులు.
ఇంత ఘోరంగా ఉంటాయి అన్నమాట. మరి సంఘాలకు వెళుతున్నా ఉంటారు, బాప్తీసం పొందా ఉంటారు, ఏం చేస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? దేవునికి వదిలేస్తున్నాను. నేను చెప్తున్నాను కదా, ఏం జరిగితే వాళ్ళు సరిచేయబడతారు, అదే యేసు నామములో జరుగును గాక. ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరమోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా, ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాను. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ వాక్యాన్ని విరవండి. నాతో మాతో అందరితో మీరు సూటిగా, తేటగా, స్పష్టంగా ఈ శబ్దాంతరాల ద్వారా వింటున్న వారితోనూ, ఈ వీడియో ద్వారాతోనూ, సమకూడిన వారితోనూ దేవుని మాటలు మాకు కావాలి, మా బ్రతుకులు దిద్దుకోవాలి, క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మేము పొందాలి, ప్రభు యొక్క జత పని వారమై ఈ భూమి మీద నిర్ణయించిన ఆయుష్కాలం అంతటిలో ప్రభు చిత్తం నెరవేర్చిన వారమై ఆయన శిష్యులైన సేవక గణముగా మేము చెయ్యబడాలి. అలాగనే దినదినము ఆయన పోలికగా మార్చబడుతూ ఆయన అనుకున్న పని చేసి ధన్యులం అవ్వాలని ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరితో కూడా నీవే సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. ఈ ఆత్మకార్యములు జరిగించమని, ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, ఈ లోకంలో చెప్పబడిన గృహ దేవతలు, దేవుడు అనబడి ఎవడు ఎక్కడ ఏ రకంగా ప్రయత్నాలు ఉన్నాయో రహస్యంగా ప్రయోగిస్తున్న అంధకార శక్తుల మాంత్రిక ప్రయోగాలని యేసు నామములో నీవిచ్చిన అధికారం చొప్పున వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాను, అధోపాతాలను విసిరి కొడుతున్నాను, వారిని నీ చేతికి అప్పచెబుతున్నాను. ఏం జరిగితే సరిచేయబడతారో అదే జరిగించయ్యా. వారు రక్షించబడాలి, సరిచేయబడాలి. నీ చిత్తమైతే ఈ సంఘంలో సభ్యులు అవ్వాలి దేవా, నీ పనిలో పాలివారు అవ్వాలి. లేదా నీ చిత్తం ఎలా ఉందో అది జరిగించు, నీ చేతులకు అప్పచెబుతున్నాను. ఈ అల్పుని జ్ఞాపకం చేసుకోండి. నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునః క్షమించు. శిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు. నీ మీద ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డాను. నాకేదో తెలుసని కాదయ్యా, ఊరకనే నిలబడు అన్నావు దేవా. ఇదిగొచ్చండి, నీ మీద ఆనుకొని ఈ అల్పుని వాడుకొని ప్రభువా నువ్వు మాట్లాడుతావు ఆశకొని నీ పక్షాన నిలబడ్డాను. దయతో కనికరించి నీవే నీ ప్రజలైన నీ పిల్లలతో, నాతో, మాతో, అందరితో మాట్లాడమని నీవు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరుచుకుంటూ ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది.
సమకూడిన మీ అందరికీ మరొక మారు నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో కనపడుతున్న సందర్భం ఏంటంటే అపవాది. ఈరోజు చాలా మందిని సైతానుగాడు పట్టి వాడికి నచ్చిన కార్యాలు చేయించుకుంటా ఉన్నాడు. నేను చాలా చోట్ల చూస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా అయితే సేవకుల్ని వాడు గట్టిగా పట్టుకున్నాడు. సేవకులను గట్టిగా పట్టుకొని వాడికి నచ్చినట్టుగా వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా వాడుతూ ఉన్నాడు. అలాగే సంఘంలో మెయిన్ లైన్ పరిచర్లో ఉంటారు. అంటే సేవకుడికి అందుబాటులో ప్రార్థన చేస్తూ వాక్యం కలిగి మెయిన్ లైన్ పరిచర్య అంటారు దాన్ని. ఆ మెయిన్ లైన్ పరిచర్లో ఉన్నవాళ్ళు దేవుని యొక్క దయా సంకల్పాన్ని బాగా గ్రహించిన వారై ఉన్నారు. దేవుని యొక్క దయా సంకల్పం బాగా గ్రహించారు కాబట్టి ప్రార్థన వాక్యము ఆసక్తితో ఆ ప్రార్థన చేస్తూ వాక్యము చదువుతూ వాక్యము కలిగి దైవజనులు సహకారులుగా మారారు. విచిత్రం ఏంటంటే సైతానుగాడు ప్రయత్నం బాప్తిస్మ అనుభవంలోకి రానంతసేపేమో లోకము, లోక మర్యాదలు, వాటి ఆశల్లో వీళ్ళందరినీ ఈడ్చుకొని పోయి వాడి ఇచ్చలను, అంటే ఇచ్చ అంటే కోరిక, వాడి యొక్క కోరికలను వీళ్ళ ద్వారా నెరవేర్చుకుంటూ వీళ్ళ మీద అధికారము, పెత్తనము చెలాయిస్తూ వీళ్ళను బానిసలుగా మార్చేశాడు. అది మనకు అర్థం కాదు. బైబిల్ చదివినప్పుడే, రక్షణ మార్గంలోకి వచ్చినప్పుడే అమ్మా ఇప్పుడు దాకా నేను ఈ సైతానుగాడి యొక్క కోరికలను, సైతానుగాడు చెప్పినట్టుగా నేను బ్రతికానా, వాడి కోరికలు నేను తీర్చానా, దైవోగ్రతకు పాత్రురాలుగా నేను మారానా అన్న గ్రహింపు ఎప్పుడు కలుగుద్ది అంటే బాప్తిస్మ అనుభవంలోకి వచ్చిన తర్వాత, లేఖనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని సంధిస్తూ ఉంటాడు. సంధించుటంటే డైరెక్ట్గా మాట్లాడటం. ఆ వ్యక్తినే పటాపటా కొట్టినట్టుంటాయి ఆ మాటలు. నువ్వే తేడా అని చెప్పని సరి చేసుకొని చెప్పినట్టుంటాయి ఆ మాటలు. సంధిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం చదివేటప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. వాక్య ఉపదేశపు కాంతిలో నుంచి కూడా ఆయన నీతో మాట్లాడతాడు. ప్రార్థనలో ఏకాంతంగా దేవుని ఎదుట బలిపీఠం దగ్గర కానీ లేదా వ్యక్తిగతంగా ఇంట్లో ఓ పక్కన కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడైనా, ఇంట్లో అవకాశం లేకపోతే ఇంటిపైన అయినా సరే, నువ్వు ఆయన చెవి వినగలిగేంత పరిపక్వత, పరిశుద్ధత, అంతరంగంలో శుద్ధి, నిర్మల హృదయం అంటారు దాన్ని. అది కనుక నువ్వు కలిగి ఉంటే ఆయన ఎక్కడున్నా, నీవు ఎక్కడున్నా, నీవెంత గలిబిలి పరిస్థితిలో ఉన్నా ఆయన మెల్లని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. అయితే గమనించండి, ఇక్కడ బాప్తిస్మం పొందకముందేమో ఒకవేళ దేవుని వాక్యం నిన్ను సంధిస్తుంటే, దర్శిస్తుంటే ఇప్పుడు కాదులే కొద్దిగా కానీ ఆపుతా ఉంటారు వాళ్ళు. నిన్న పోయిన ఆదివారం దైవజనుడు అర్జున్ అనే పాస్టర్ గారు తండ్రి సన్నిధి పరిచర్లో ఇక్కడ ఎస్ఆర్ గేట్ కాలనీ పక్కన మందిరం ఉంది, అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యోపదేశంలో మాట్లాడుతూ ఉన్నాడు. లాస్ట్ మంత్ చివరి బుధవారం బాప్తిస్మాలు జరుగుతాయి అక్కడ. ఎవరన్నా ప్రతి బుధవారమైన, శుక్రవారమైన, ఆదివారమైన బాప్తిస్మాలు పొందుతా ఉంటే ఇస్తారు ప్రత్యేకంగా. కానీ ఆ సంఘానికి ఉన్న క్రమం ఏంటంటే ప్రతి నెల చివరి బుధవారం బాప్తిస్మాలు ఇస్తారు. ఆ క్రమంలోనే 2015 జనవరి 28వ తారీఖు నేను బాప్తిసం పొందాను. అయితే ఆ బాప్తిసం కర్మాలు జరుగుతూ ఉంటే 17 సంవత్సరాల యవ్వన పిల్లగాడు వాళ్ళ నాయనతో మాట్లాడుతూ ఉన్నాడు. నాయనా, నేను బాప్తిసం పొందుతాను, దయచేసి నన్ను బాగానే ఉండేవి చిలకలూరిపేట తండ్రి సన్నిధి
శాలేమరాజు గారు మందిరం కాడికి వెళ్ళాలి పోనీ అంటే వీళ్ళు చెప్పిన మాటలు విని ఈ తల్లిదండ్రులు ఇప్పుడు ఏడ బాప్తిస్మము, నువ్వు యవ్వన ప్రాయంలో ఉండవు, పడిపోవచ్చావు, బాప్తిస్మం అంటే ఎలా ఉండాలా, స్కేల్ తీసుకొని గిరిగీసినట్టు ఉండాలా, కరెక్ట్గా ఉండాలా. మా బావ కూడా అట్టానే చెప్పి సేవకుని కొడుకు అంతే పోయిండు. ఇప్పుడు ఏడుంటాడో అన్నదే డౌట్ నాకు. నేను బాప్తిసం పొందినప్పుడు మా అక్కతో వాదన పెట్టుకుంటే ఎందుకే వాడికి బాప్తిసం అంటే, నేను ఇప్పుడు ఏం చేయాలా, శాలేమరాజు గారికి ఇవ్వాలా బాప్తిసం తీసుకుపోయి, నన్ను ముంచు కాబట్టి ఇప్పుడు నేను ముంచుతుంది రా అని చెప్పని ఇవ్వాలి ఆయనకి. మా అక్క వాడు ఎనడో, వాడు మొండోడు అంతే, వాడు ఏదో వాడు చేసుకుంటుండగా నీకెందుకు కాదే, ఉండలేరే, దానికి కరెక్ట్గా ఉండాలని చెప్పాను. ఇద్దరు అదే పంచం. అయితే ప్రభు కృపను బట్టి మా అక్క విషయంలో అయితే దేవుణ్ణి అడిగా, రక్షణ వాగ్దానం ఇచ్చావు, మరి ఆ అమ్మాయి అంత సడన్గా పోయింది, ఏడుందన్న. మొదటి యోహాను పత్రికలో ఒక మాట ఉంది, మొదటి అధ్యాయంలో ఒక మాట, కాగా తన ప్రియ కుమారుని యందు ఎందరు విశ్వాసం ఉంచుతారో ఆ కుమారుని బట్టి వారు ఆయన పిల్లలుగా ఎంచబడుతారని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు నెమ్మది పొందే నేను. అప్పుడు దానికి టెన్షన్, ఎందుకంటే ఆయన లెక్క అడుగుతాడు కదా రేపు పొద్దున, నీ తోబుట్టుల విషయంలో, నీ వారి విషయంలో ఏంది మరి నువ్వు లెక్క చెప్పాలంటే లేచిపోతాడా. నీ వాళ్ళని నువ్వు సంపాదించుకోవడం చేతగానప్పుడు నీకెందుకురా రక్షణ, నీకెందుకమ్మా రక్షణ అంటాడు ఆయన. ఖచ్చితంగా నా వారిని సంపాదించుకోవాలి. అందుట్లో నేను సేవ పరిచర్లో ఉన్నాను, ఇంకా టఫ్గా ఉంటుంది అన్నమాట వ్యవహారం. అయితే గమనించండి, ఇక్కడ ఆ యవనస్తుడిని తల్లిదండ్రులు ఆపారు. వాళ్ళు చెప్పిన మాటలు విని నువ్వు ఉండలేవు, పడిపోతావు, అది ఇదని కట్ చేస్తే ఆ పిల్లగాడిని బాప్తీసం పొందకుండా ఆపారు. పగటి వేళ సాయంత్రానికి శవమై ఇంటికి వచ్చాడు. బాప్తీసం పొందటానికి ఒకవేళ నువ్వు నీ పిల్లలను ఏమైనా ఆప్షన్లు పెట్టి వద్దులేమ్మా, వద్దులేయ్యా, ఉండలేరు, అది ఇది అని చెప్పి నువ్వు ఉన్నావా కరెక్ట్గా చెప్పు. మా మేనత్త కొడుకుని అడిగా నేను, అరే బాప్తీసం పొందురబ్బా అంటే, వాళ్ళ అమ్మ నాయన చూపించిండోడు, వాళ్ళిద్దరు చూడాలి. ఏమైందన్న, చూడు కొద్దిసేపు చూడు, వాళ్ళ సంగతి అర్థమైందన్న. చల్లిని బట్టి చండిని బట్టి బాప్తీస అనుభవంలోకి రావటానికి నీ పిల్లలు ఒకవేళ అభ్యంతర కారణం అయ్యారా, చచ్చావే నీ ఇష్టం చెబుతున్నా. దేవుని చేతులు ఇంత ఘోరంగా ఉంటుంది దేవుని శిక్ష. నీ బిడ్డలను మోటివేషన్ చేసేలాగా ఉండాలి, దేవుని వైపుకు నడిపించే రీతిగా. లేనిపోయిన దరిద్రంలో పడ్డా మా మటుకు చాలే, నువ్వేదో గట్టును పడలే అంటే రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం చోలు లేకపోతే. ఖచ్చితంగా నీ పిల్లల విషయమై, నీ పుట్టినింటి వారి విషయమై దేవుడు లెక్క అడుగుతాడు, నీ మెట్టినింటి వారి విషయమై దేవుడు లెక్క అడుగుతాడు. నీవు బాప్తీసం పొంది ఒడ్డున పడ్డావు కదా, మరి వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళ కోసం ఒక రోజు నువ్వు పోషించి ప్రార్థించావా? ఇన్ని రోజులు నేను ఇదిగో అయ్యా నా పుట్టినింటి వారి కోసం, నా మెట్టినింటి వారి కోసం, ఇదిగో నా కడుపును పుట్టిన బిడ్డల విషయమై, నా కోడల విషయమై, అల్లుడి విషయమై, మనవ సంతానం విషయమై ఇన్ని దినాలు ఉపవాసించి నేను ప్రార్థన చేశానని ఖచ్చితంగా నువ్వు చెప్పగలవా? ఉందా ఏమన్నా ధైర్యం? దానికి తగ్గ సమాధానం దేవుని ఎదుట ఒకడు అడిగితే చెప్పడానికి. మాకేదో దరిద్రం పట్టింది కాబట్టి మేము వచ్చి పడ్డామని తలపట్టుకుంటున్న మేధావులు ఉన్నారు ఈరోజు. నీకు దరిద్రం బట్టి దేవుని మార్గంలోకి రాలా. ప్రతి తరాన్ని ఆయన ఆశీర్వదించాలని నిన్ను మిక్కటంగా ప్రేమించి ఆయన లేఖనపు కాంచుల నుంచి పరిశుద్ధాత్మ ద్వారా ఆకర్షించి సంపాదించుకున్న సొత్తైన ప్రజవు నువ్వు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఉత్త పుణ్యానికే రక్షించబడలా, ఉత్త పుణ్యానికే దేవుని పనిలో ఉండా, ఉత్త పుణ్యానికే పరిచయం చేయట్లా. బాగా గుర్తుపెట్టుకోవాలి. నీకు దరిద్రంగా కనపడవచ్చు, నువ్వు అనుకున్న కోరికల ప్రకారం నువ్వు అనుకున్నది జరగట్లేదని నీకు దరిద్రంగా కనపడవచ్చు. వరదలో పడ్డా అది కనుక బొర్రెలాడిన బుర్రు బుర్రు అని బొర్రెలాడుతున్నట్టు
నీకు నచ్చిన ఇచ్చల్లో పొరలాడుచు దేవా నాకు ఈ కోరిక నెరవేర్చండి ఎట్ట చేస్తాడు ఆయన? ముందు నువ్వు శుభ్రంగా గడుక్కో అంటాడు ఆయన. శుభ్రంగా గడుక్కో. నువ్వు ముందు రాజుగారి ముందు మురికి వస్త్రాలతో పోతావా? నువ్వు ఓ అధికారి ముందు మురికి వస్త్రాలతో పోతావా? ఉన్న దాంట్లో శుభ్రమైన వస్త్రం కట్టుకొని ఆయన ఎదురు కనపడతావుగా. ఓ పెండ్లి విందులో ఉన్నదేదో శుభ్రమైన వస్త్రం కట్టుకొని వాళ్ళ ముందు కనపడతావుగా. దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు సుమా. అపవాదిగాడు వాడికి సమయము కొంచెమేనని నిన్ను భ్రమపరుస్తున్నాడు. అనేకులు రక్షణ పొందకుండా ఆటంకంగా తల్లిలో తండ్రో, ఈ తల్లిని కన్నవాళ్ళు లేదా ఈ తండ్రిని కన్నవాళ్ళు తోబుట్టులు ఉంటారు, లేదంటే కుల కట్టళ్ళు. నేను చెప్పనా, ప్రభు అన్నాడు, ఈ సమాజం ఎదుట మనుషులందరి ఎదుట నన్ను ఒప్పుకోని వాడిని, ఎవడైతే నేను దేవుని బిడ్డను అని ఒప్పుకోవడానికి సిగ్గుపడతారో, తండ్రి అయిన దేవుని ఎదుట, ఆయన పరిశుద్ధ దేవదూతల ఎదుట అతగాడిని ఆమెను నేను నాకు కూడా తెలియదు అని చెప్పి నేను అంటాను అన్నాడు యేసయ్య. జాగ్రత్త, అపవాది నిన్ను భ్రమపరుస్తున్నాడు. ఇప్పుడు ఆ 17 సంవత్సరాల యవన పిల్లగాడి గురించి శాలేమరాజు గారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారంట. అయ్యా, నా కుమారుడు ఇప్పుడు పరలోకంలో ఉంటాడా నరకంలో ఉంటాడు? ఏడుంటాడు వాడు? నిత్య నరకాన్ని కాచుకొని ఆ పాతాళంలో విశ్రాంతి పొందుతూ ఉంటాడు. క్రీస్తు న్యాయపీఠం మీద రేపు పొద్దున ఏరా బాబు అని చెప్పని ప్రశ్నించడానికి కూడా అవకాశం లేదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినము. సమయం ఉండగానే అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నప్పుడే ఇంట్లో మంచంలోనో హాస్పిటల్ బెడ్ మీదో ఆ వెంటిలేటర్ మీద ఉండక ముందే ఒకళ్ళు విచిత్రంగా వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు అప్పుడు వస్తుంది పక్కనోడికి మారు మనసు, వెంటిలేటర్ మీద ఉన్నవాడికి కాదు. అప్పుడు అడుగుతారు, మా ఓడికి మా అమ్మాయికి బాప్తీసమని ఎట్టేస్తారు. తప్పకైనా 4 నీళ్లు చల్లి మెలకుండా రావటమే కానీ వాస్తవానికి అది బాప్తీసమే కాదు. దేవుని పాదాలు పట్టుకొని రక్షణ మారు మనసు అనుభవంలోకి వచ్చి బాప్తీసం పొందాలి. రక్షణ మారు మనసు అనుభవం లేకుండా చాలా మంది బాప్తీస్మాలు పొందుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమైందో దేవునికి తెలియాలి. ప్రార్థన ఉండదు, వాక్యం చదవటానికి ఎన్నెన్నో వంకలు చెప్తారు, విజ్ఞాపన చేయటం అంటే మాకు తెలియదు అంటారు. యెహోవా ఈరే, మనం చేయగలిగేదే లేదు. మొట్టమొదటిగా అపవాది వాడికి సమయం కొంచెమే బహు క్రోధంతో వాడికి నిర్ణయింపబడిన ఆ నిత్య నరకానికి నీవు రక్షణ పొందకుండా ఆపి వాడితో పాటు జత పని వాడిగా తీసుకొని పోవటానికే నీ చల్లినో తండ్రినో బంధువులనో ఇంట్లో బెజ్జలను వాడి కుట్ర పన్ని నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్ళడానికి వాడు ప్లానింగ్ చేస్తూ ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. పౌలు అన్నాడు 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన అంటాడు, సాతాను తంత్రం మనం ఎరగని వారము కాము. తెలుసు మనకి వాడు వేసే ప్లానింగ్లన్నీ తెలుసు, అయినా కానీ కాదని ఆపుతూ ఉంటారు. నీ బిడ్డను ఆధారం చేసుకొని, నీ కుమారుని ఆధారం చేసుకొని ప్రభు ప్రతి తరం ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉంటే సైతాన్ గాడు వచ్చి వాళ్ళు ఉండలేరులే, దేవుని మార్గంలో ఉండటం అంటే అంత తేలిక కాదు, వీళ్ళ ముందు ఎవరో ఒకళ్ళారా పడిపోయిన వాళ్ళు చూసి వాడికంటే తిరిగి లేవటం మార్గం తెలియక ఆ తిరిగి లేచి దేవుని పాదాలు పట్టుకుంటే ఎలా క్షమించబడతావో చెప్పేవాడు లేక వాడు ఆడే కూర్చోడు, కింద పడ్డవాడు. ఆ బలహీన పడిన వాడు ఆడే కూర్చొని ఉండు. నీకేం పోయేగాలం? పరిశుద్ధాత్మ దేవుడు మార్గం చూపించా. పడిపోయిన ఆయన కృపను ఆధారం చేసుకొని ఉపవసించి సరి చేసుకొని క్షమాపణ కోరుకొని ఆయన కృపలో సాగిపోవడానికి అవకాశం ఉండే. ఆ సంగతి ఏంటో, ఆ మార్గం ఏంటో నీకు బాగా తెలిసి ఉండే, అయినా కానీ నిలబడలేరంటే ఏంటంటే వద్దు, బాప్తిస్మం అనేది వద్దు, దేవుడు ఆశీర్వాదం మాకు వద్దు, శపించబడి శాపగ్రస్తమైన బ్రతుకుతూ దాంట్లోనే ఈ భూమి మీద నిర్ణయించిన ఆయుష్కాలం అంతా ఉట్టిగట్టుకుని ఊరేగి
మొత్తం పోయి ఆ నరకంలో పడి ఏగుచంద్రుడు గారు యుగ యుగాలు. ముంగుమూరు దేవదాసి గారు ఒక మాట అండు, ఇసుక రేణువంత పాపం నీలో కనపడితే పరలోక ద్వారం చెరవబడదట. ఆయన రాసిన సామెతల్లో ఒక మాట. మరి నీ పరిస్థితి ఏంది? రక్షణ పొందకుండా బిడ్డలను ఆపటం కూడా పాపమే. రక్షణ పొందాలని నీకు తెలిసి కూడా ఆగటం కూడా పాపమే. సత్క్రియ చెయ్యని ఎడల పాపం వాకిటిన పొంచి ఉంటుంది. ఆ పాపం పరిపక్వత చెందితే ఏమైంది? మరణం. శరీర సంబంధమైన మరణం ఉంది, ఆత్మ సంబంధమైన మరణం అంటే నిత్య నరకం ఉంది. నువ్వు ఆపి ఈ రెండిట్లో ఏదో సంపాదించుకుంటావా, లేదా రెండు సంపాదించుకుంటావా? నీకు తెలిసి కూడా బాప్తిజం పొందకుండా ఈ రెండు సంపాదించుకుంటావా? నిర్ణయం నీకే. రెండవది, అపవాది బహు కుయుక్తిగా దేవుని పిల్లల మీద దాడి చేస్తున్న విషయంలో రెండవ కారణం, రక్షణ బాప్తిజ అనుభవంలోకి వచ్చిన వాడిని సరిగ్గా బ్రతకనీయకుండా పాడు చేయటం. నేను కొద్ది నిమిషాలే చెప్పాలని ఆశపడుతున్నాను. నేను చెప్పడం అంటే అది నా సొంత మాటలు అవుతుంది, కానీ నా మనసులో ఉన్న ఆశ, మరి ప్రభు ఏ రకంగా మాట్లాడాలనుకుంటున్నాడో కొన్ని నిమిషాలు నేను మాట్లాడాలని ఆశపడుతున్నా. పరిశుద్ధాత్మ దేవుని తన స్వాధీనంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏ రకంగా మాట్లాడుతాడో ఆయన ఇష్టం. రెండవది, బాప్తిస్మం పొందిన వ్యక్తి క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందకుండా ఆదిలోనే వాడు ఎట్లయినా తుంచటానికి ప్రయత్నం చేస్తాడు. మీకు బాగా అర్థం కావడానికి చెప్తా. వాస్తవంగా మేము రైతులం కాబట్టి వ్యవసాయ భూమిలో విత్తనాలు ఎలా నాటుతారు, దాని విషయంలో సాగుబడి ఎలా ఉంటుందో తెలుసు. ఆధ్యాత్మిక జీవితమైన నీ హృదయం అనేదైనా అలాగే కుటుంబమైన సేవా పరిచర్య వ్యవసాయానికి పోల్చబడింది. దేవుడు నీ హృదయాన్ని వాక్యపు ఆ నాగలి చేత దున్నుతాడు. దున్నినప్పుడు పరిశుద్ధాత్మ జల్లు కురిపించి ఆ మట్టి అంతా కరిగిపోయి మెత్తగా మారిపోయేలా చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ కొద్దిపాటి నాగళ్ళు తీసుకొని సాలు ఇరవాలంటారు. అంటే ఒక వరుస నిలువ వేస్తారు, ఒక వరుస అడ్డు వేస్తారు. అలాగే మూల సాళ్ళు అంటారు. ఆ మూల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఆ మూలకి. ఈ ప్రక్రియ జరిగిన తర్వాత ఆ భూమి అంతా మెత్తగా మారిపోద్ది. చిన్న చిన్న ఎండిపోయిన పుల్లలు, చిన్న చిన్న రాళ్ళు ఇవన్నీ బయటకు వస్తాయి. రైతులు ఏం చేస్తారంటే పనివారిని పెట్టి ఆ పుల్లలు ఆ రాళ్ళన్నీ బాగా ఏరిచి పక్కన పడేస్తారు. మళ్ళీ వర్షం కోసం ఎదురు చూస్తాడు రైతు. మంచి వర్షం కురిసిందా, ఆ భూమి పదునైంది అనుకున్నప్పుడు, కరెక్ట్గా పదునుంది అంటే నీరు బాగా కరెక్ట్గా ఉందన్నది అర్థం. దానికి ఈ భూమి పదునైందని చెప్పని అర్థమైనప్పుడు వెంటనే పత్తి అయితేనేమో నిలువు సాళ్ళు, మూల సాళ్ళు, అడ్డు సాళ్ళు వేస్తారు. అంటే ఒక చతురస్రాకారంలో ఒక పెట్టెలాగా వస్తుంది. 4 మూలలు 4 విత్తనాలు వేస్తారు. అంటే అడుగేయడమో అరడుగేయడమో అని. అది మిర్చి పెట్టాలనుకుంటే సాలు విత్తనాలు వేస్తారు. అంటే రైతు ముందుకు దున్నుతూ ఉంటాడు, వెనకాల విత్తనాలు దాంట్లో పోస్తూ ఉంటే అవి బారు పడుతూ ఉంటే మరో పక్క ఆ నాగలి బూడ్చుకుంటూ వస్తుంది. దాన్ని సాలు తోట అంటారు. అంటే వరుసగా పెట్టింది. దాంట్లోంచి కొన్ని మొక్కలు పీకి పక్కన నాటుతారు. లేదంటే ఎక్కడో ఇప్పుడు ఫామ్స్ వచ్చాయి, అక్కడ మొక్కలు పెంచి ఆ దోమ తెరలో ప్రత్యేకంగా ఆ మొక్కలు పెంచి తెచ్చి అడుక్కోవటే లెక్కలో మొక్కలు నాటుతారు. ఇది ఒక ప్రక్రియ. అయితే
దేవుని సంకల్పంలో మనకిప్పుడు రక్షణ మార్గంలోకి వచ్చినాడు అని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి భూమిలో నాటిన విత్తనాన్ని పోలి ఉన్నాడు రక్షణ పొందిన వ్యక్తి. ఆ భూమిలో నాటబడినటువంటి ఆ విత్తనాన్ని భూమిలోనే కొరుకుడు పురుగు ఉంటుంది. దానికి మంచి మేత దొరికింది అనుకుంటే ఈ విత్తనం నాటిన కాడికి వెళ్ళిపోద్ది. దానికి విత్తనాలు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కొరుకుడు పురుగు వచ్చి ఈ విత్తనాన్ని మింగకుండా ప్రొటెక్షన్గా దానికి కొంత కెమికల్ కలిపి విత్తనాలు సర్వ్ చేస్తారు. ఆ కెమికల్ ఉన్నా సరే కొన్ని కొరుకుతాయి. లేఖనపు కాంతిలో పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందిన వ్యక్తిని ప్రొటెక్షన్ చేస్తూ ఉంటాడు. అయినా సరే సందు చేసుకొని సైతానుగాడు ఏదో ఒక బలహీనతను రేపుచాడు. ఒకప్పుడు పాత స్నేహాలు, ఒకప్పుడు పాత అలవాట్లు తిరిగి మళ్ళీ పరిచయం అవడానికి అవకాశం ఉంది. ఆ పరిచయం అయితే ఇక వాళ్ళే ఖచ్చితంగా నిన్ను ఈడ్చుకొని రోడ్డును పడేస్తారు. కనీసం 1 సంవత్సరం పాటు ఆ స్నేహాలకు దూరంగా ఉండాలి. పూర్తిగా కట్ ఆఫ్ అవ్వాలని కాదు. ఒకప్పుడు ఆ స్నేహంతో ఎక్కువ సమయం గడిపే వ్యక్తి నువ్వు ఇప్పుడు ఆ ఏంది ఏమిటి, నాకు పని ఉంది, ప్రార్థన చేసుకోవాలి అంతే. ప్రార్థన ఆసక్తి కలిగిన వ్యక్తి అయితే రా మనం ప్రార్థన చేద్దాం అంటే అక్కడే వెళ్ళిపోతుంది. నాకు పని ఉందని వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు అర్థం చేసుకోవాలి, వీళ్ళు నా పనిని పాడు చేయడానికి సైతాను గడుగు ప్రయోగించిన ఒక సాధనం. అలా వచ్చిన వ్యక్తికి ఆ సంగతి తెలియదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా నువ్వు సైతాన్ లాగా వచ్చావంటే వాళ్ళు ఇక రారు నీ దగ్గరికి. నీకు తెలిసిన లోతైన సంగతులు రక్షణ పొందిన వాళ్ళైతే పంచుకోలేవు, రక్షణ లేని వారైతే రక్షణ సువార్త చెప్పలేవు. కాబట్టి గ్రహించాల వీళ్ళు ఏ కోణంలో వచ్చారు ఏంది. నీ ప్రార్థన సమయానికే వాళ్ళని పంపించుకోడు సైతాన్ గాడు. నీ ప్రార్థన సమయానికి ఏదో ఒక బిజీ షెడ్యూల్ అవుతావు నువ్వు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు ఇదిలించుకొని పైకి లేచి సాధ్యమైనంత వరకు ఆ పనులు త్వరితముగా సంపూర్తి చేసుకొని దేవుని పాద సన్నిధిలో గడపటానికి నువ్వు ఆతురపడాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మాత్రమే నీవు ఆధ్యాత్మిక జీవితంలో బ్రతకగలుగుతావు. కాదు వాళ్ళు వచ్చారని చెప్పని అరుగు మీద కూర్చొని ఆ వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టావనుకో, నీ సమయం అంతా పాడైపోద్ది. తిరిగి ప్రార్థన చేసుకుందాం అనుకునే సమయానికి నువ్వేదో అంతకుముందు సెట్ చేసుకున్న మెనో ప్రకారం ఏదో పని వచ్చి అడ్డుపడుతూ ఉంటుంది. అప్పుడు పని భారం ఎక్కువ అవుతుంది. మరో పక్క అయ్యో నేను ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడపలేకపోయానని ఈ వేదన ఎక్కువైంది. కాబట్టి వాడు ఎలా ప్రయత్నం చేస్తున్నాడు నీ మీద, వాడు ఎలా వ్యక్తులను ఉపయోగపెడుతున్నాడు, నీ ప్రార్థన సమయాన్ని ఎలా దొంగిలిస్తున్నాడు అన్నది కూడా గమనించుకోవాలి. సైతానుగాడి ప్రయత్నం అన్నమాట. మొలకలో ఉన్నప్పుడే, అంటే మొలకంటే విత్తనముగా భూమిలో పడ్డప్పుడే ఎట్లయినా విత్తనం మొలకెచ్చకుండా వాడు పురుగు రూపేణ వచ్చినట్టు వాడు ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ వేరు చల్లిందనుకో, కింద వేరు కొరుకు పురుగు అని ఉంటుంది భూమిలో. దాన్ని కొరికేసిందంటే తల్లి వేరు అనమాట, బాగా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఆ వేరును కొరికేస్తే ఇంకేం లేదు, ఆ మొక్క అంతే మాడిపోద్ది. ఒకవేళ పైకి రాగానే పైన కాండము తుంచు పురుగు అని ఉంటుంది. కాండము తుంచు పురుగు అంటే మొక్క ఏదైనా సరే భూమి పైకి వచ్చినప్పుడు 2 ఆకులు ఇలా ఉంటాయి, మధ్యలో కాండం ఉంటుంది. ఆ 2 ఆకులు మొదట్లో ఆ కాండాన్ని పైన అట్లా తుంచినట్టుగా పురుగు వచ్చి కొరికేస్తుంది. ఇంకా రాదు మొలక, అది అంతటితో అంచం, మళ్ళీ కొత్త విత్తనం వేయాలి అక్కడ. ఇది వ్యవసాయానికే సెట్ అవుతుంది. ఆధ్యాత్మిక జీవితంలో అనుకో, ఆ కాండం తుంచే పురుగులాగనో వేరును తుంచే పురుగులాగనో సైతాను గాడు వచ్చి మొలవకుండా చంపుతాడు. అంటే దేవుల్లో వేర్లు బారకుండా చంపేస్తాడు. అయ్యో తుచ్చమైన అభిలాషలు నీ హృదయంలో పెట్టి ఇది అనుకున్నావుగా జరగలేదు, ఇది అనుకున్నావుగా ఏమిచ్చాడు దేవుడు, ఇట్లాంటి తప్పుడు ఆలోచనలన్నీ నీ మనసులోకి తెచ్చి చివరిగా నువ్వు అంటావు ఏం చేశాడు దేవుడు అని. నువ్వు బతికున్నావు, అది గుర్తుపెట్టుకో బాగా. మా అక్క రక్షణ పొందావు కదరా, నీకేం చేశాడు దేవుడు అంటే నేను చెప్పా. ఆ అమ్మాయి అడిగిన ప్రతిసారి చెప్పేవాడిని. ఇప్పుడు వచ్చిన నేను బాప్తీసం పొందింది చచ్చిపోవటానికి.
ఆ రోజే నేను చస్తానని దేవుడు తెలిసే దైవజనుడు శాలిమరాజు గారి ద్వారా మాట్లాడాడు. మరి ఒక దైవజనుడి ద్వారా సేవకు రావాలని కూడా పిలిచాడు. రక్షణ పొందిన రోజే నా సేవ పిలుపు కూడా. మా అక్కతో చెప్పేవాడిని, నేను వాస్తవంగా నేను అనుకున్నట్టు చచ్చినట్టయితే 11 ఆదరణ కోటాలు పెట్టేవాడు మీరు. నేను బతికే ఉన్నాను. అదే నాకు మొట్టమొదటి దేవుడు చేసిన మేలు. ఆమేన్, హల్లెలూయా. మరి ఆయమాడుకునేది ఏంటంటే ఈ లోక సంబంధమైన వర్ధిల్లత, సిరి సంపదలు వాటి మీద దృష్టి పెట్టింది. నేనేమో మా పిచ్చర్లను బట్టి వచ్చిన శాపం నుంచి బయటపడటానికి, ప్రతి తరము ఆశీర్వదింపబడేలాగా నా బ్రతుకు ఉండాలి. మా పెద్దలు బతికిన చీరును బట్టి మా తాతయ్య సేవకుని తిట్టాడు. మా అయ్య మా చిన్న తాత సేవ అని చెప్పని వాళ్ళకు నచ్చినట్టు బతికారు. దేవుడు చెప్పిన మాట ఇది, ఏడన బట్టి నీ వంశం శపించబడింది. నేను అదే మొచ్చుకునేది, శపించబడతారు జాగ్రత్త అని. వెనుదిరిగినందుకు, సేవ చేయకుండా వెనుదిరిగినందుకు వారిద్దరిని బట్టి మా తాత సేవకుని తిట్టి సేవ జరగకుండా అడ్డంగా నిలబడినందుకు మా వంశం శపించబడింది. వాళ్ళ బ్రతుకులు చూసి నేను ఇలా ఉండకూడదు. వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైంది, నేను ఇలా ఉండకూడదు. నన్ను బట్టి అబ్రహాం ఎలా అయితే ప్రతి విషయంలో, అబ్రహాం అనే తన్ను బట్టి ప్రతి విషయంలో ప్రతి తరం ఆశీర్వదించబడ్డట్టు నన్ను బట్టి కూడా ప్రతి తరం ఆశీర్వదించబడాలి. ఈ కనువింపు ఎక్కడ కలిగిందంటే సొలొమోను జీవితం, అబ్రహాము దావీదు జీవితాలను బట్టి. దావీదు కష్టపడి దేవుని కృపను బట్టి ప్రతి తరానికి ఒక శాశ్వతమైన ఆశీర్వాదం సంపాదిస్తే, సొలొమోను సుఖపడి వృద్ధాప్యమందు దైవ చిత్తానికి వేరుగా బ్రతికి 3 లేదా 4 తరాలు శాపం అనే ధర్మశాస్త్రం సెలవిచ్చిన మాట చొప్పున తన తర్వాత వారికి శాపాన్ని తేవటమే కాదు, కుటుంబం 2 చీలికలేలాగా 12 గోత్రాలు ఒక కుటుంబం. సొలొమోను బతికిన చీరును బట్టి యోధా గోత్రం, ఎఫ్రాయిము, మనష్షే అని 2 అర్ధగోత్రాలు ఉన్నాయి. యోసేపు పిల్లల్ని యాకోబు నా పిల్లలని తీసుకున్నాడు. దేవుడు న్యాయం చేయడానికి ఆ ఇద్దరికి అర్ధగోత్రాలంటే ₹1 చెరోకు ₹10 పంచాడు సమానంగా. దాన్ని అర్ధగోత్రాలు అంటారు. ఆ అర్ధగోత్రం ఒకటి యోధా గోత్రానికి జోడైంది. మిగతా 10.5 గోత్రాలు ఇజ్రాయేలీలు, యోధా గోత్రం, అర్ధగోత్రం యూదులు. ఇలాగ చీలిపోయింది. ఇప్పుడు అదే నడుస్తూనే ఉంది. ఈ చరిత్ర నా విషయంలో కనువిప్పు కలుగు చేస్తే నేను పొడుగు పాదాలు పట్టుకుని అడిగా, మా అయ్య మా తాతోడు బతికి నా బతుకు నాకు వద్దు. ఇదిగో ఈ దావీదు, ఇదిగో ఈ అబ్రహాము, వాళ్ళిద్దరు జీవితాలు పొరపాట్లు ఉన్నాయి. బలి అర్పణ కాడేమో నిద్రపోయాడు అబ్రహాము, దావీదేమో బెత్షెబా అనే విషయంలో పాపం చేశాడు. అసలు ఆ పొరపాట్లు నా జీవితంలో నీ కృపను బట్టి ఉండకూడదయా, కానీ వాళ్ళు పొందుకున్న శాశ్వతమైన ఆశీర్వాదం నాకు కావాలి. ఈ నా కుమారుడు అని చెప్పి నా పిల్లలు నన్ను తిడతాం కంటే, వీడి పుణ్యానాన్ని నాకు ఈ శాపం వచ్చింది అది ఇదని నేను అప్పుడప్పుడు లోకంలో ఉన్నప్పుడు తిట్టా కూడా మా అయ్యనే. మా అయ్య ఇచ్చిన ఆస్తి ఎందుకు తెలుసు నాకు, ఆడుంది పళ్ళెం. మా అమ్మతో చెబుతుంటే నేను డబుల్ కార్డ్ బెడ్ మీద కూర్చొని పడుకొని ఏడుస్తాను. నేను ఆశ్చర్యం వీయట్లేదమ్మా, వాడికి ఆ పళ్ళెం ఇస్తున్నాను, అడుక్కొని తినమన్నాను. మా ఇచ్చిన ఆస్తి అదే, జాగ్రత్తగా పెట్టుకున్న గుర్తుగా. ఏంది పితరులున్న ఆస్తి ఉన్నది, అది ఆడికి పోదు, ప్రభు కృపలది అంతే ఉంటుంది. ఏంది నాకు కనువిప్పు కలుగు చేసింది ఈ సందర్భం, అటు మా వాళ్ళ విషయం కానీ సొలొమోను విషయం కానీ. నన్ను నేను సెటరేట్ చేసుకొని నాకు శాశ్వతమైన ఆశీర్వాదం కావాలని ప్రభు పాదాలు పట్టుకుంటే 8 సంవత్సరాలు కఠినంగా పరీక్షించిన ప్రభు ఆ శాపాన్ని కొట్టివేస్తున్నాను, ఇదిగో నీతో నిత్య నిబంధన చేస్తున్నాను. ఈ భూమి అంతమయ్యే సమయం వరకు ప్రతి తరం నీ వంశం, నీ కుటుంబం ఉంటుంది. నీ కుటుంబంలో, నీ వంశంలో ఉన్నవాళ్ళు నా సన్నిధిలోనే నా సేవ చేస్తారు. ఇదే నేను నీతో చేస్తాను నిత్య నిబంధన. దాన్ని స్థిరపరిచాను, రూఢిపరిచాను.
దాన్ని ఎవడు మార్చలేడని ప్రభు సెలవిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు ఆశీర్వాదం కావాలా, తుచ్చమైన ఈ లోక సంబంధమైన మక్క అడిగినట్లుగా ఏమి ఇచ్చాడు రా దేవుడు నీకంటే, నేను చెబుతా ఇప్పుడు ఇది ఈ ఆశీర్వాదం ఇచ్చాడు నా ప్రభు నాకు. నీకుందా ఇలా దమ్ముగా నువ్వు చెప్పటానికి? ఎప్పుడు ఏమైతే ఎటు నుంచి ఆ దేవుడు వచ్చి మీద పడుచుడు అదే భయంగా ఉంది పాచి గారు అంటవా? ఆ బుద్ధిహీనతలో వెళ్లకుండా అపవాదేసిన ఎత్తుగడలో నువ్వు చిక్కి ఉన్నావు. ఇప్పుడే యూటర్న్ చేసి అబౌట్ టర్న్ అంటారు ఎన్సీసీలో. లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ అని చెప్పాను, అబౌట్ టర్న్ అని చెప్పాను అంటారు. తిరుగు మళ్ళీ అబౌట్ టర్న్ తీసుకో. తిరిగి ఆయన పాదాలు పట్టుకుని నువ్వు గనక యా నాది పొరపాటు ఒప్పుకున్నాను, అపవాదేసిన ఎత్తుగడన పడిపోయాను, నా బుద్ధిపూర్వకంగా అడుగులేసాను, ఒక దెబ్బ కొట్టేనా, ఇదిగో నాకు శాశ్వతమైన ఆశీర్వాదం నాకు కావాలి, నువ్వు నిర్ణయించిన నా ఎడల కలలో కలిగినటువంటి ఆ ఉన్నతమైన స్థితి, ఆ ఉన్నతమైన ఆశీర్వాదం నాకు కావాలి ప్రభు అని ఆయన పాదాలు పట్టుకుంటే నిత్యముగా ఆయన కృప ఆయన శుద్ధ జలాన్ని కుమ్మరించి, ఆయన ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి, ఆయన రక్తము చేత నిన్ను కడిగి ఆయన సొత్తైన ప్రజగా నిన్ను మళ్ళీ సరి చేసుకొని నిలబెట్టుకుంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. సైతాన్ గాడు కుయిత్తిగా వేరును కొరకటమో లేదా కాండాన్ని కొరకటమో అంతటితో పోయిందా, కొద్దిగా ఎదగంగానే పశువులు వేయచ్చు అట్లా బట్టెడ బీగుతే అంతే. పైగా 4 రెమ్మలు తెగిపోతే పర్లేదు, మొక్క బీక్కొని వస్తే ఇంకా పూర్తిగా నువ్వు చచ్చిన పరిస్థితి, అంటే లోకరీతిగా మారిపోవచ్చు. అట్లా వెళ్ళిపోయి చివరికి ఆడుంటది, బాగా గొట్టేసి ఓ సాట మంట పెడతారు. రైతులకు మాకు తెలుసు కాబట్టి ఆ సంగతి చెబుతుంది. ప్రభు కూడా అదే అండు, వీడు సరిగా ఫలించలేదు కాబట్టి ఇది నరికేయండి రా అండు. ఆయన ఆకలి కొన్నప్పుడు ఒక చెట్టు కాడకు వచ్చాడు, ఉందా లేఖనంలో ఉందిగా, ఫలములు లేవంట. శిష్యులు అన్నారు అది కాలం కాదుగా ఫలాలు ఉంటానికంటే. దైవజనులు కూడా చెప్పిన మాటలు ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, ఏ కాలాన్ని వచ్చినా నీ దగ్గరికి ఏ సమయంలో వచ్చినా ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలని ఆయన తపన పడుతుంటే, సైతాన్ గాడు వాడికి సమయం కొంచెమేనని నిన్నెట్టన్న భ్రష్టత్వంలో గీడ్చుకుపోయి ఆయన ఉగ్రత నీ మీద పడేలాగా, నిన్ను వాడుకొని సణిగేలాగా చేస్తాడు, నిన్ను వాడుకొని ఆయన కోపం రేగేలాగా చేస్తాడు. ఐగుప్తులో ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలీలందరిని వాడింది వాడే. ఏం పెట్టాడు? అరే మారా అనుభవం అంటే మంచినీళ్ళుగా మార్చలేదు, అయితే కావచ్చు. మరి ఇప్పుడేం పెట్టాడు? అరే మన్నా పెట్టాడు, అయితే కావచ్చు. ఇప్పుడు మాకు మాంసం ఏమరా, దేవదూతల ఆహారం అనే మన్నా పెడితే కృతజ్ఞత లేదు, ఇప్పుడు మాంసం గుర్తొచ్చినప్పుడు వాడు కూసిన కోతలు ఏందో తెలుసా? ఐగుప్తే బాగుంది, అక్కేల దోసకాయలు, ఉల్లిగడ్డలు, శాప మొక్కలు, నీకు కావాలంటే ఆడు పెట్టడా? ఆయనకి జాతి కాదా? దేవదూతలు తినే ఆహారాన్ని నీకు పెడితే ఆహారం నువ్వేం సంపాదించావా? కష్టపడి వ్యవసాయం చేసి సాగుబడి చేసి ధాన్యం సమకూర్చుకొని వాటిని అన్నింటిని పొట్టువలుచుకొని దంచుకొని నువ్వేమైనా వండుకొని తిన్నావా? అందుకే ప్రభు అన్నాడు, వీళ్ళు కష్టపడితే నా మాట వింటారు, వీళ్ళు అంత తేలిక అలివయ్యేవాళ్ళు కాదు. నాకు అర్థమవుతుందని రోగం అనే కష్టము, అప్పులనే కష్టము, భార్యాభర్తల మధ్య సమస్యలు అనే కష్టము, పిల్లలను వ్యతిరేకంగా తిప్పి పిల్లలను బట్టి తల్లిదండ్రులకు ఏదో కష్టము, నొప్పి, వ్యాపారంలో వజ్రత లేకపోవటము, ఏదో తీరని నష్టమో, ప్రాణ నష్టమో, ఏదో ఒకటి ఇలా భుజాన భారం ఉంటేనే మాటినే రకాలు వీళ్ళు అంతా అని చెప్పనే. ఆనాడు ఇశ్రాయేలీయుల గురించి అంటే ఈనాడు కూడా నువ్వు అదే భారాన్ని మోస్తా ఉన్నావు. ప్రభు తేలికగా నడిపించామని నీకు అనుదినం కావలసిన ప్రతిదీ అనుగ్రహించి ముందుకు నడిపించి ఆయన అనుకున్న స్థాయిలో స్థలంలో నిలబెట్టాలని, అందరికంటే గొప్పగా ఆశీర్వదించాలని. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. నేను మాదలగాట సత్తనపల్లి వెళ్తా ఉంటే కాలకృత్యాలని చెప్పి ఆశ పోసుకుందానట్టు ఆగా. ఆ చింత చెట్టు చాటుకు భాగంలో ఏదో
లామినేషన్ చేసింది తిరగబడి ఉంది. నా పక్కనున్న వాడితో అంటున్నాను, ఇదిగో నా వాగ్దానం అన్న. తెలియదు, పోయి అది తిరిపి చూడంగల వాస్తవంగా విశ్వాసాన్ని బట్టి ఆ మాట పలకపోవచ్చేది. ఒకవేళ అన్యులకు సంబంధించి అయితే పరిస్థితి ఏంది? వాగ్దానం తిరగగానే భూమి మీద ఉన్న సకల జనముల కంటే నువ్వు అత్యధికముగా ఆశీర్వదించబడేదవు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట రాసి ఉంది, అది అక్కడ పెట్టుకున్నా నేను గుర్తుగా. శుభ్రంగా తుడుచుకొని కడిగి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా. నేను ఆ రోజు ఆయనతో మాట్లాడి, ఇదిగో నా వాగ్దానం అన్నాను. నా ప్రభు నిన్ను కూడా అలా ఆశీర్వదించాలని కోరుకుంటుంటే ఆ సైతాన్ గారు చెప్పిన కథలన్నీ వాడు చెప్పినట్టు అడుగులు వేసి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. విచిత్రం ఏం తెలుసా? ఈ విచిత్రాన్ని చివరిలో చెప్తాను. ఆత్మీయుని ఎలాగైనా పతనం చేయాలన్నది వాడి అభిలాష, అంటే కోరిక అని అర్థం. అది కూడా పర్యాయపదమే. వాడి హృదయ అభిలాష అంటే హృదయంలో ఉన్న కోరిక అని. మూడవది సేవకుడిని, సంఘాన్ని పాడు చేయాలని వాడి ప్రయత్నం. ప్రకటన గ్రంథం, ఇదే ప్రకటన గ్రంథంలో యెజబెల్ అన్న ఒక దురాత్మను ఉండనిచ్చావు, అది నా దాసులను మోసపరుచుచున్నది అని చెప్పాను ఉంది. బలిపీఠం మీద నిలబడుతున్న దైవజుడినే బిళ్ళ బీటుగా పడేస్తే ఇక సంఘమంతా పడిపోయినట్టే వాడి చేతిలో. క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా అపోస్తులు, ప్రవక్తలు స్థిరపరిచిన ఆ పునాది మీద ప్రతి ఒక్కడు కట్టబడాలి. ఈ పునాది రాళ్ళనే కదిలిస్తే చాలు, ఇంకేముంది? ఇప్పుడు కొత్తగా చేసిన మంచం ఎలా ఉంటుంది? ఫిట్గా ఎట్టు కదిలాడకుండా బిర్రుగా అంతే ఉండదు. కోసాలు కదిలిపోయిన మంచం ఎట్టు ఉంటుంది? దాని మీద ఎవడైనా సరిగా కూర్చోగలుగుతాడా? ఏదమ్మా ఇదేది ఎట్టు ఊగుతుంది, అట్టవుతుంది అని నేను చెప్పాను. ఎందుకులేమ్మా లేనిపోయింది, వద్దులే కానీ ఆ పక్కన కూర్చుంటాడు అంటే దానికి అర్థం ఏంది? అందించవలసిన శ్రేష్టమైన ఉపదేశం నీ ద్వారా అందకుండా గలిబిలి నిన్నే కలుగు చేసి నిన్ను దారి తప్పిస్తే చాలు, ఇక వాడి పని వైనమైనట్టే. సర్వసత్యం అనుకుంటున్న వారిలో కూడా చాలా మందిని వాడు ఏదో ఒక చిన్న లోపంలో పడేసి డబ్బుకో, జీవపు డమ్ము అంటే అందరు నా గురించి గొప్పగా చెప్పుకోవాలి, అమ్మగారు చోపు, అయ్యగారు చోపు, చురుము అని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు వాళ్ళని బట్టి అయ్యే సేవకున్నాయి నేను చూసేది. వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవాలి, వాళ్ళకు ప్రథమ స్థానం ఇవ్వాలి. యేసయ్య చెప్పాడు కదా, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు అనేవాళ్ళు సంత వీధుల్లో వందనాలు కోరుకుంటారు. గొప్ప గొప్ప సభల్లోనేమో అగ్రస్థానం అంటే పైన వాళ్ళే ప్రప్రథమంగా, అగ్ర అంటే పై స్థానం అని. అక్కడ మేము కూర్చోవాలి, పైన మేము కనపడాలి, అందరికీ మమ్మల్ని గౌరవించాలి. ఈ గోల్లో బ్రతుకుతున్నారు ఈరోజు సేవకులంతా. అయ్యో నా సంఘము దారి తప్పుతుంది, సంఘానికి శ్రేష్టమైన ఆహారం అందించలేకపోతున్నాను, దేవుని ఎదుట పట్టుమని 1 గంట 2 గంటలు కూడా కాలంలో ప్రార్థనలో గడపలేకపోతున్నాను, ఆయన దగ్గర నేను తర్ఫీదు పొందలేకపోతున్నాను, ఆయన ఇచ్చే శ్రేష్టమైన ఉపదేశం నేను అందిపుచ్చుకొని భద్రపరచుకొని నన్ను నేను సరి చేసుకుంటూ దేవుని సంఘాన్ని సరిచేయడం పూనుకోవాల్సిన నేను అవన్నీ పక్కన పెట్టి సంఘాన్ని సరి చేయడానికి, సంఘమా నువ్వు సరిచేయబడు అంటే సంఘంలో పరిపక్వత చెందిన వాళ్ళు ఉంటారు. గతంలో అన్నారు కదా, గంజాయి తోటలో కూడా ఏముంటాయి? తులసి మొక్క ఉంటుంది. తులసి తోటలో కూడా గంజాయి మొక్క ఉంటుంది. ఎవడో ఒకడు ఉంటాడు చెడ పురుగు. అట్లానే తులసి, గంజాయి మొక్కలు అంటే ఈ లోక సంబంధమైన మర్యాదలు లేదా నువ్వు చెప్తున్న బోధకు అనుగుణంగా, నీకు అనుగుణంగా బ్రతికేవాడు నీ సంఘంలో కనపడితే వాళ్ళ మధ్యలో రోషంగా దేవుని కొరకు, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతున్న ఒక యవన ఆడపిల్ల ఉండొచ్చు, ఒక యవన పురుషుడు ఉండొచ్చు, ఒక మధ్య వయస్కులు ఉండొచ్చు. వాళ్ళు నీ తోలు తీస్తారనమాట. ప్రశ్నలు అడిగి 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 సమాధానం చెప్పలేక తర్వాత చెబుతారని దాటేసుకుంటూ ముందుకు పోవటం అవుతుంది. నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి. ఉపదేశపు కాంతిలో నుంచి ప్రభు అనుకున్న శ్రేష్టమైన వర్తమానం అందుతుందా లేదా? సంఘము ఈడిపోతుందా అంటే విలవిలబోతుందా? బలహీనపడుతుందా? బలముగా మారుతుందా?
ఉపదేశాన్ని బట్టే సంఘము బలంగా ఉందా లేదంటే బలహీనమైపోతుందా అర్థమైపోద్ది నీకు. ఉపదేశపు కాంచులు ఆ వాక్యము వాళ్ళలో కార్యం జరిగిస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ ప్రార్థన అనే కసి కనపడుతుంది, ప్రార్థన అనే మంట కనపడుతుంది, ప్రార్థన చేస్తూ కనపడతారు. లేఖనపు కాంచులో వారు సరిచేయబడుతూ కనపడతారు. కొంతమంది నాకిల్లు వచ్చారు ఎగిరి మళ్ళీ నీ దగ్గర ఎవరు లేరు ఏందని. ఒకడు కరెక్ట్గా ఇదే క్రమశిక్షణ పెడితే పోయింది అట్నే. సంఘంలో దిద్దుబాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి, లోబడాలి. ఈ 3 పనులు ప్రతి విశ్వాసులో, పరిచారకుల్లో, సంఘ పెద్దలైన ముఖ్యంగా సేవకుడు సేవకురాలు ఈ కనపడాలి. అవి కనపడనంతసేపు సేవలో గందరగోళం ఉండదు. ఏంది, ఒకడు సరి చేయాలనుకున్నప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకోవడం నేర్చుకోవాలి. నిన్ను నువ్వు సరి చేసుకున్నంతసేపు అవతల వ్యక్తి సరి చేయబడతలేదంటే కారణం ఏంటంటే మొదటిగా నేను సరి చేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడని ఆలోచించాలి. అందుకే దేవుడు కొంతమందిని నువ్వు సరి చేయబడ అంటాడు. కాదు, నేను సరి చేయబడిన కానీ నేను ఇంతే ఉంటా, నువ్వు సరి చేసుకో అంటారు చాలా మంది. లింక్ వేస్తాడు. మన దైవజనులు దేవుని దయ గారు అంటా ఉన్నాడు, తండ్రి అట కొడుకుని ఇంటి పైకి ఎక్కించి పూరిపాక కప్పిస్తా ఉన్నాడట. కప్పిస్తా ఉంటే మంచి ఎండకి కిందున్న తండ్రి అన్నాడు, ఆ పనులు అందిస్తున్న తండ్రి, అయ్యా ఎండ కాస్తుందిరా, ఎండ దెబ్బ తగులు దిగిరాయ్యా అంటే, ఏం తగదులే నాన్న ఇచ్చే నువ్వు కాక అయ్యా జమ్ము కట్లు ఇచ్చే అంటాను. ఎంత బచ్చలాడుతున్నా ఎంట్లేదంటాను. బాగా 12-1 గంట అవుతుంది, నడినెత్తి మీద ఎండ నకనకలాడుతుంది. ఇటు కాదని ఆయన కొడుకు ఒకడు పైన ఉన్నవాడు కొడుకు అంటే మనవాడిని, వాడిని చెప్పులు లేకుండా తీసుకొచ్చి రోడ్డు మీద ఆయన పక్కన నిలబెట్టిండంట. ఈ పక్కన ఉన్న కన్న కొడుకుని చూశాడుగా ఆ పైన ఉన్నవాడు. ఆ పైన ఉన్నవాడు కన్న కొడుకుని చూసి, అరే నాన్న నువ్వెందుకు వచ్చే, ఎండ కాస్తుంది, నువ్వు లోపలికి అంటే నేను పోను అంటున్నట్టు. ఇక అప్పుడు వాడి కొడుక్కి కాళ్ళు మంట అది ఇదని తెలిసేసరికి అప్పుడు దిగొచ్చు. దేవుడు వేసే లింక్ కూడా ఇంతే ఉంటుంది. నువ్వు సరి చేయబడాలంటే ఎక్కడో పెడతాడు పదును. ఎవరు నువ్వు పడితే నువ్వు లైన్లోకి వస్తావో వాళ్ళని ఇక నలపటమో, రోగానికి అనుమతి ఇవ్వటమో, లేదంటే సంఘంలో అయితే మాట వినకుండా తిరగబాటు చేయటమో, ఇక వాడికి నచ్చినట్టు తిరుగుతూనే ఉంటాడు. కారణం ఒకటే, నువ్వు సరి చేయబడాలి. ఒక సేవకుడిగా, లేదా ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, లేదంటే తల్లిదండ్రులు తేడాగా తిరుగుతున్నప్పుడు బాధ్యత పిల్లలకు పెడతాడు. నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళు వస్తారు లైన్లోకి, వేస్తాడు కిచిడి పరోటా దెబ్బలు, పీసులు అయ్యి తట్టు కొడతాడు అనమాట. అప్పుడు లైన్లోకి వస్తారు ఖచ్చితంగా. నిన్న ఒక మాట చెప్పాను కదా, దాచేపల్లిలో దైద ప్రాంతానికి అయ్యా మా అల్లుడు సేవకు వెళ్ళాలి, ఇటు సంగతి నా తల్లి అడిగింది. సరేనమ్మా ప్రార్థన చేద్దాం అని చెప్పని అతనికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చాను. అయ్యా నువ్వు ఖచ్చితంగా దేవుని పనిలో సంకల్పంలో ఉన్నట్టున్నావు, దేవుడు నీతో మాట్లాడంటే మాట్లాడాడు. సరే దానికి సిద్ధపడుతున్నావు అంటే ఉన్నదన్న బలహీనతలే ఉన్నాయని వాళ్ళ అత్తగారు చెప్పింది. సరే ఎవరికైనా బలహీనతలు లేకుండా ఎవరు లేరులే కానీ సరి చేయబడాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే సరి చేసుకోవాలి. సరే ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తా ఉన్నాను. మొన్న మధ్య ఏమైందో తెలియదు, ఆ రోడ్డు మీద హైవే మీద నిలబడ్డంట, బాగా బిర్రుగేసి డైరెక్ట్గా వాడు లారీ వాడు ఇతగాడిని తప్పించి ఆ బైకును గుద్దుకుంటూ పోయిండు. నొచ్చు అయిపోయింది బండి. ఈడికి అన్నీ తడిసిపోయినాయి. ఈడనా అనసోతం చిన్నోడే కాబట్టి ఏంది మొత్తం తడిసిపోయి గడ్డ ఉనుకుతుండంట. దేవుడు ఇట్ట కూడా హెచ్చరికలు ఇస్తాడు. సేవకు పిలిచిన నీ జీవితంలో దేవుడు వదిలిపెట్టమన్న బలహీనతలు వదిలిపెట్టకపోయినా చావునట్ట దగ్గర తెచ్చి పక్కకు తెప్పిస్తాడు, ఏదో ఒక నష్టాన్ని చూపించి. ఇదే కాలంలో పెద్ద మనిషి ఉన్నాం. నేను రక్షణ పొందక ముందు విన్న సాక్ష్యం, పొందినప్పుడు కొత్తలో విన్న సాక్ష్యం. అలానే వ్యక్తి ఇలా సోడా బండి వేస్తాడు, సిగరెట్ మానుకోమంటే మానుకునేవాడు కాదు. ఇదే మురిక్కాలో అదే బ్రిడ్జి మీద వచ్చి కొడితే ఆ బండి ఎగిరి అంతే పడదంట మొత్తం.
దాన్ని గుల్ల గుల్ల అయితే అది ఇంటి ముందే పెట్టుకున్నాడు. ఆ సాక్ష్యం ఉన్న తర్వాత ఇంటి ముందు ఈ బండి ఏంటంటే అది పాడైందిలే అంటున్నారు, కానీ తర్వాత విన్నా, ఆహా ఇది గుర్తులు పెట్టుకోండి ఎదురు. కానీ ఆ దెబ్బతో సిగరెట్ ఎగిరిపోయింది. ఇప్పుడు సెటరేట్ అయ్యారు. ప్రభు కృపలో చిన్నగా దేవుళ్ళు కొనసాగుతూ ఉన్నారు. సేవకుడు అయినా సరి చేసుకోకపోతే ఖచ్చితంగా నాకు తెలిసి ఒక దైవజనుడు హైదరాబాద్ వెళ్తా ఉన్నాడు. ఆయన సరి చేసుకోకుండా ఏదో సేవ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, హైదరాబాద్ మతోన్మాదులకే ఆయన చావు విషయమై దేవుడు నిర్ణయించాను అని చెప్పు అన్నాడు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఏంది అట్ట కూడా అనుమతిస్తాడంటే, మరి నెబుకద్నెజరుడు యూదులంటే ససేమేర పడదు, అందుకే వాళ్ళని పురికొల్పి ఇజ్రాయెల్ ప్రజల యొక్క బుద్ధిహీనతను రాల్చడానికి అన్యుడిని రేపాడు. యూదులంటే అంత పగ నెబుకద్నెజరుకి. యాడికి పోయిన పై చేయంటున్నారు, లేదు ఎంత ఇచ్చేస్తున్నా గెలవలేకపోతున్న వీళ్ళ మీద ఉంటుందిగా ఎవరికైనా కచ్చ పగ. ఆ పగ కచ్చ తీర్చుకోవడానికి వీళ్ళు చేసిన బుద్ధిహీనతకి దేవుడు ఆ వ్యక్తిని, ఆ ఇజ్రాయెల్ ప్రజలందరిని అప్పచెప్పేశాడు ఆ వ్యక్తికి. హైదరాబాదు ఇటు వచ్చే మార్గంలోనే మతోన్మాదులు కన్ఫామ్గా పద్ధతులు మార్చుకోకపోతే, దేవుడు కోరుకున్నట్టుగా సరిచేయబడకపోతే శవం కూడా దొరకదు, ఇది చెప్పు అన్నాడు దేవుడు. మరి ఈ మాటలు వింటారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో ద్వారా వస్తారు, ఖచ్చితంగా వచ్చి వింటారు. ఆయన పోయినా ఆయన అనుచరులు అంటే సహదాసులుగా ఉన్నవాళ్ళు ఆయన వింటారు, ఖచ్చితంగా తెలియపరుస్తారు. అయితే మెట్టుకు సబ్జెక్టులోకి వద్దాం. సైతానుగాడు కుయుక్తిగా ఏంది సేవకురాలను కొట్టేస్తే సంఘమంతా పాడైపోతుంది. నేను చూసిన దైవజనులు చాలా మందిలో సంఘం బాగా సరిచేయ సంఘం అసలు ఆ పిల్లగాడైతే మీరంతా ఏంది సేవకుడికి వెళ్ళి మాట్లాడతారు, మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు, పలానా దైవజనులు పిలిచిన వాళ్ళు అంతా అంతేను. మరి ఏం చెప్పాలి? అయ్యగారు చోపు, అమ్మగారు చోపు, చురుము, ఆహా ఓహో అని భజన చేయాలా? సంఘాన్ని నీ బుద్ధిహీనతను బట్టి నువ్వు సరి చేసుకుని దాన్ని బట్టి పాడు చేసుకుంటుంటే, యుక్తమైన దేవుని ఉచితమైన మాటలు అందిస్తావు, సంఘాన్ని సెటరేట్ చేస్తుంటే నిమిషాలు పాడు చేసుకుంటుంటుంది. ఆ వ్యక్తి విషయంలో కూడా దేవుడు చెప్పాడు, అసలు సేవ తీసేస్తున్నాను, వాళ్ళకి ఇంకా సేవ ఉండదు అని. ఎన్ని సైతానుగాడు వేస్తున్న ఎత్తుగాడు. మరో పక్క దైవజనుల ద్వారా దేవుడు అందిస్తూ ఉంటాడు, సరి చేసుకోండి, ఇలా ఉండాలి సేవ అని చెప్పని. అవన్నీ పక్కన పెట్టి మా గురువుగారు అది చెప్పాడు, ఇది చెప్పాడు, ఇవన్నీ గురువుగారు చెబుతాడు. అసలు గురువుగారు చెప్పింది వినాల, ముందు యేసు ప్రభువు చెప్పింది వినాల, ఆ తర్వాత పౌలు చెప్పింది వినాల. పౌలు చెప్పిన దాంట్లో ఫాలో అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్న విధానంలో నువ్వు సరెండర్ అవ్వాలి. ఆ తర్వాత ఈ భూమి మీద నీకు ఎవరినైనా ఆధ్యాత్మిక గురువుగా పెడితే, అది కూడా బెరాయా గ్రామస్తులు కనుక పౌలు సేవలు చెబుతుంది అలాగుందో లేదని నీ స్థానిక దైవజనుడు కానీ నిన్ను ప్రోత్సహిస్తున్న దైవజనుడు ఆయన చెబుతుంది అలాగుందో లేదో ఆ లేఖనపు కాంచులు చూసుకొని ఇది కరెక్ట్ అయితే ఫాలో అవుట్, కరెక్ట్ కాదంటే ఆయన నొప్పించడం ఎందుకు అనుకుంటే దాన్ని పక్కన పెట్టి పరిశుద్ధాత్మదేవుడు నీకు చెబుతున్న దాంట్లో నడవటం. లేదా అవకాశం ఉంటే, స్వాతంత్రం ఉంటే, అయ్యా ఇది కరెక్ట్ కాదు, ఇలా ఇది ఇక్కడ లేఖనపు కాంచులు తప్పు కదా అని అడగవచ్చు, తప్పే లేదు. దేవుని పాదాలు పట్టుకుందాం. సైతాను గాడికి సమయం కొంచెమేనని చదువుకున్న లేఖన భాగంలో వాడు త్రోసివేయబడ్డాడు. రాజ్యము, అధికారం, మహిమ, ప్రభావం అంతా క్రీస్తు యేసునిది, ఆయన పిల్లలది. అయితే ఇది ఎట్లయినా పాడు చేయాలని వాడు సమయం కొంచెమని బహుక్రోధంతో మొదటిగా రక్షణకు రాకుండా నిన్ను ఆపుతున్నాడు, ఎవరినో ఒకరిని అడుక్కొని. రెండవదిగా రక్షణ పొందిన తర్వాత యేసయ్య పోలికలోకి నువ్వు రాకుండా నిన్ను ఎట్లయినా ఈడ్చి మళ్ళీ లోకంలో పడాలని ఏదో ఒకటి చేయాలని చూస్తూ ఉన్నాడు. మూడవదిగా సంఘంలో సేవకుని కొట్టేస్తే, సేవకురాలను పాడు అంటే బోధలో గలిబిలి కలుగు చేస్తే సేవకురాల్ని సంఘమంతా పాడైపోతుంది. ప్రభు అనుకున్న ఆ రాజ్యము, అధికారం, మహిమ, ప్రభావం నువ్వు పొందుకోలేవు. వాడు అలా పాడు చేయాలని చూస్తుంటే ప్రభు తన చిత్తంలో ఉన్న దైవజనులు నిలబెట్టి ఇలానే వర్తమానం అందించి నువ్వు సరిచేయబడతావని
మనోనేత్రాలు వెలిగించబడిన దానివై మనోనేత్రాలు వెలిగించబడిన వాడవై ఆయన వైపు చూస్తావని ఆయన ఆసక్తి కలిగి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజులు, ఎన్నో పర్యాయాలు తన వర్తమానం ద్వారా తన దాసులను ఉపయోగపెట్టుకొని అందిస్తున్న నిమ్మకు నీరెచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావంటే, ఇందాక చెప్పినట్టు ఆ ఉగ్రతలు ఏదైనా సరే ఏదో ఒకటి దేవుడు కన్ఫర్మేషన్గా నీకు అనుమతించవచ్చు. నువ్వు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ భూమి మీద నిత్యత్వంలో కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. నువ్వు తీసుకునే నిర్ణయమును బట్టి సరి చేసుకొని ఆయనకు లోబడి నేర్చుకుంటానికి స్థిర బుద్ధి కలిగిన దాన్ని బట్టి నీ ఆశీర్వాదం నిర్ణయింపబడి ఉంటుంది. ప్రభు తన కృప చేత ఆయన దయా సంకల్పంలో నిర్ణయించిన విధంగా మనందరినీ సరైన మార్గం నడిపించి ఆయన అధికారం, రాజ్యం, మహిమ, ప్రభావాలు స్వతంత్రించుకునేలాగా ఆయన కృప మనకు చూడండి కార్యం చెయ్యునుగాక. ఆయన అలాగూ చెయ్యునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ఈ 3 అంశాలు చాలు, మెట్టుకు ఇంకెక్కువైతుంది సబ్జెక్టు. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయ్యా, ఇదిగో అపవాదికి సమయముకు వచ్చిందని బహుక్రోధంతో మానక మా మీద చాడీలు చెబుతున్నాడు. అవునయ్యా, జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో 2, 3, 4, 5 వచనాలు సాక్ష్యం ఇస్తుంది. అపవాది వచ్చి యాజకుడైన జకర్యాతో పాటు ఉన్నటువంటి చెరలో ఉన్న యాజకులైన యెహోషువ మురికి గుడ్డలు కలిగిన వాడని చెప్పని వాడు అక్కడ నింద మోపుతున్నాడయ్యా. అలాగే మా మీద కూడా పొరపాటు చేయించేది వాడే, బుద్ధిహీనంగా నడిపించేది వాడే. ఆ అవకాశం ఉందయ్యా వాడికి తప్పుదారిన తప్పుడు ఆలోచన ఇచ్చి నడిపించే విధానం. మళ్ళీ తిరిగి వచ్చి నీకు దగ్గర అయ్యా ఇదిగో చూడు అని చెప్పని యోబు విషయంలో ఆ భక్తుడి గురించి ఏందని అక్కడ వాడు సాక్ష్యం ఇచ్చినట్టుగా యాజకుడైన ఇదిగో తండ్రి యెహోషువ విషయంలో కూడా అయ్యా ఇదిగో మురికి గుడ్డలు కలిగిన వాడంటే, దేవా నువ్వు అంటున్నావు నిప్పుల్లో నుంచి తీయబడ్డ కొరివిలాగా ఏ మలినం కనపడచలేదు నాకు. తనే అనేకులను పరిశుద్ధపరిచే ఒక నిప్పు కణంలాగా ఉంటే నువ్వే మురికి అంటావు అని చెప్పని దేవుడు నిన్ను గద్దిస్తాడని అపవాదిని గద్దించి తరిమేశావు. ఆ మలిన వస్త్రాలు తీసేయండి అని చెప్పని ప్రశస్త వస్త్రాలు తొడిగించే అధికారానికి ఉంగరంగా నీ మందిరంలో ఒక స్తంభంగా చేసిన దేవుడు మమ్మల్ని కూడా అంత శ్రేష్టమైన ఆశీర్వాదానికి నువ్వు ఎంచుకున్నావు. రక్షణకు రాకుండా ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం పొందకుండా ఎవరినో ఒకరు వాడుతున్నాడయ్యా. ఆ బంధుకట్లని యేసునామములో తెగిపోవును గాక. నీ చిత్తంలో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరు ఆ ఆశీర్వాదం నిమిత్తమే రక్షణ అనుభవంలోకి వచ్చుదురు గాక. రక్షణ పొందిన వారిని అనేకులు దారి తప్పిస్తున్నాడు వాడు. ఆ దారి తప్పిస్తున్న విధానం నుంచి ఎవరైతే దారి తొలగి ఉన్నారో యేసు నామములో వారు సరిచేయబడి పరిశుద్ధపరచబడి నీ రాజ్య మార్గంలోకి వచ్చి ఉన్నతమైన విలువలు కలిగిన భక్తి, అయా పరిశుద్ధత, సేవ అనుభవంలోకి అడుగులు వేదురుగాక. గొప్ప కార్యం జరిగించండి. సేవలో దైవజనురాలు అయ్యా ఇదిగో మోసపూర్చే ఆ యెజబెలను దురాత్మ మోసపూర్చుతున్నది కదా ఆశలు అన్నట్లుగా వాడి అనుచరుడు ఇదిగో తండ్రి వాడికి సంబంధించిన దోత అది. ఒకవేళ ఈరోజు బలిపీఠం మీద నిలబడి దైవజనుడు రూపేణ దైవజనురాల రూపేణ సంఘాన్ని పాడు చేస్తూ క్రీస్తు యేసే మూలరాయి అపోస్తులు ప్రవక్తలు స్థిరపరిచిన ఆ పునాది మీద సప్త సిద్ధాంతాలకు అనుగుణమైన హితబోధలో క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందకుండా ఎంతమందిని దారి తప్పించాడో వాడు దైవజనురాలను వారందరూ యేసు నామములో సెటరేట్ అవుదురుగాక. నీ కృపను బట్టి ఇదిగో ఆ సప్త సిద్ధాంతాలకు అనుగుణమైన హితబోధ అందించుదురుగాక. ఆ పునాది మీద నిలుచుదురుగాక. నేర్పరి అయిన శిల్పకారులు వారి వంచుగా వారు నీవిచ్చిన తలాంతును బట్టి సేవ చేయుదురుగాక. శ్రేష్టమైన పాత్రలను అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, సంఘ కాపురులను, బోధకులు, ఉపదేశకులను, పౌలు వలె అన్ని జనుల్లోంచి అపోస్తులను దేవా అన్ని జనులకు అపోస్తులను వారు నీ కృపను బట్టి సిద్ధపరిచి బలపరిచి ప్రతిష్ఠించి అభిషేకించి ముందుకు నడిపించుదురుగాక. గొప్ప కార్యాలు జరిగించి నీ కృపలో నీవు అనుకున్న సంస్కరణ పని విషయంలో కూడా కృప అనుగ్రహించింది. నీ చిత్తం నెరవేర్చమని ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని కనపరుచుకుంటూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ కళల్లో, నిద్రలు, దర్శనం, స్వప్నాలు నాకు మాకు మా మీద ఇంకెవరికైనా చూపించమని
సమస్త చీకటి శోధన ప్రభావం వేస్తున్నాను, బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు. కళలో నిద్రలు దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్నాలు, నిద్రలు చూసి సమస్త మంచి యేసునామములో త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్ట జరిగిన చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులే. నీ విషయాలు కృపను, నీ చిత్తం నెరవేర్చు. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలు సాయంకాలం జరిగే రెండు ఆరాధనలో మీరు చూడండి. ఈ భూమి మీద జరగబోతున్న ప్రతి ఆరాధనలో మీరు చూడండి. ఆశీర్వాదకరంగా జరిగించండి. ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటున్న నన్ను, మమ్మల్ని 2 తిమోతి 1:12 చేతులు అప్పచెప్పుకుంటూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకుని మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచు. బుద్ధిహీనంగా అడుగులు వేసిన దాన్ని బట్టి క్షమాపణ కోరుకుంటున్నవారిని అంగీకరించు. నీ ఉన్నత సంకల్పానికి అనుగుణంగా వారిని నడిపించి నీ కృపలో వర్తిల్ల చేయమని, ప్రతి శుభకార్యం నీ కృపను బట్టి నీ చిత్త ప్రకారం జరిగించి నీ మహిమ పొందమని. ఆటోకి కావాల్సిన ఆర్థిక సహాయం మాకు దయచేయి. పరిచయ విషయంలో ప్రతి అవసరత తీర్చు. ఈ సెల్ ఫోన్ కూడా కొత్త తీసుకోవడానికి సహాయం చేయి. సమృద్ధి దయచేయమని యేసునామములో ప్రార్థన సమస్తం పొందుకొని నేను మహిమపరుచుకుంటూ పుస్తకాల పరిచయను కూడా దీవించి నీవే ఏ ఆటంకం లేకుండా 2వ పుస్తకం ఇంకా 3 పుస్తకాలు ఎన్ని రాయడానికి కూడా కృపనివ్వండి. కావలసిన తగిన ప్రార్థన కూడా దయచేయమని, చేయుట కృపను దయచేయమని యేసునామములో ప్రార్థన సమస్తం పొందుకొని మహిమపరుచుకుంటూ నీ చేతులు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్న మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిని ప్రార్థనలు ఏకీవిస్తున్నా, ఇక ముందు ఏకీవించబోతున్న, అలాగే ఈ ప్రాంత ప్రజలకు, అలాగే ప్రతి కుటుంబానికి, సంఘాలకు, సంఘ నాయకులకు, సంఘ బిడ్డలకు, సార్వజనిక సంఘంలోని సకల పరిశుద్ధులకు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలం చూడై ఉండి ప్రభు నిర్ణయించిన రాజ్యము, అధికారం, ప్రభావం ఏమైతే అన్ని స్వతంత్రించుకునేలాగా చెయ్యునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకే జయం, ప్రవేశనామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది దూతలు చీకటంధకార శక్తులకి అవి ఎంత ప్రమాదం మాత్రం అవి ఏవైనా వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగా. యేసు రక్తమునకే జయము, 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 జయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ చూడండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.